ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం. దొండకాయలు ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి. దొండకాయలకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈసారి దొండకాయలను తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ దొండకాయలను శుభ్రం చేసుకొని 4 పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసి మినప్పప్పు, ఆనియన్స్ వేసుకొని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇందాక పెట్టుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ పోసుకొని పసుపు వేసుకొని ఇందాక కట్ చేసుకున్న దొండకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు ఫ్రై అయ్యాక ఇందాక మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. 5 మినిట్స్. అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అఖిల 20 యూట్యూబ్